ఎవడు అబ్జెక్షన్ ఎవరు చెప్తాడు, ఎవడు అబ్జెక్షన్ ఎవరు చెప్తాడు కదా వీళ్ళకి. వేరే వాళ్ళు ఎవరు రావట్లేదు, క్లియర్ చేస్తాం రా నాన్న. కానీ ఈ భూమి వీళ్ళది కాదు, నాది అని ఇంకెవడన్నా క్లెయిమ్ చేస్తున్నా అవి గిట్ట ఎంఆర్ఎల్ చూపెట్టాలని మీది కాదంట సార్. ఇప్పుడు మీకు చూపెట్టా డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి సార్, ఎవిడెన్స్. మేడం రాలే, ఇప్పుడు మీకే ఛార్జ్ మరి ఆమెది. ఇప్పుడు ఆర్ఐకి ఎవరు చెప్పారు చేయమని? మేడం ఏ ఫోన్లో దొరుకుతున్నది? ఆమె ఫోన్ లేదే, ఎవడు ఎట్లా దొరికింది ఆమె ఈయనకు? ఇప్పుడు లేదు కదా. చేయాలి, దానికి ఏమైనా ఫైన్ కట్టాలనా, ఏం చేయాలి? ఇన్స్పెక్టర్ ఎట్లా పెడతాడయ్యా? నువ్వు కేసు బుక్ చేయమని మీరు చెప్పారు డిపార్ట్మెంట్. ఒక నిమిషం బాగా, నేను సిఏ గారి లైన్లో తీసుకుంటా. సిఏ గారు నమస్తే. ఈ డీటీ అంటారా ఎవరు? సెకండ్ ఇన్ కమాండ్ ఎంఆర్ఓకి లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఈడ మన సర్వే నెంబర్ 2లో దున్నుతుంటే నేనే దున్నమన్నా. ఎందుకంటే ఈ తరతరాల నుంచి వచ్చిన భూమి ఇది. ఈ ఎస్సీలను ప్రొటెక్ట్ చేస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టాం. వీళ్ళ భూములు వీళ్ళకే చెందాలి, వేరేవాడు ఎవడు తీసుకోవడానికి లేదని. లేదా కాంపెన్సేషన్ చేశాను, కాంపెన్సేషన్ ఇచ్చైనా భూమి తీసుకోవాలని కండిషన్ పెట్టాం. అప్పటిదాకా వీళ్ళని దున్నుకోమన్నాం. ఇప్పుడు మనం ఏం పట్టుకొచ్చి ట్రాక్టర్ లోపల పెట్టామంట. అప్పుడు ఏంది మరి పరిష్కారం ఏంది? ట్రాక్టర్ వదిలిపెట్టాలంటే ఎవరు తీసుకురావాలి? ఎవరు ఇవ్వాలి లెటరు? ఎంఆర్ఓ లేదా? ఆమె ఫోన్ లీడ పడేసి ఆడన పోయిందామె. ఏమయ్యా ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓనా? మరి మీరు ఇన్ఛార్జ్ చేయలే, మరి ఎవరు ఇవ్వాలి లెటర్? ఇప్పుడు ట్రాక్టర్ బయటికి తీసుకురావడానికి ఇప్పుడు కనుక్కోవాలి కదయా. నేను ఇదివరకు ఎంఆర్ఓకి చెప్పా, నేనే ఎంఆర్ఓకి చెప్పా, ఇక్కడ వాళ్ళు దున్నుకుంటారు, వాళ్ళకి మనం హక్కులు కల్పిస్తున్నాము, మీరు ఆ భూమి దగ్గరికి పోవద్దు అని చెప్పా. ఇప్పుడు దొంగలు ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు పెడుతుంటేనేమో వాళ్ళ దగ్గరికి పోరు. వీళ్ళు బీదోళ్ళు మీకు మెత్తగా దొరికినరా మీకు? ఏమా సరే, ఇప్పుడు వదిలిపెట్టడానికి ఏం చేయాలి? నేను లెటర్ ఇస్తా, వదిలిపెడతారా? మాట్లాడాలి కదా మరి. నువ్వు రాత్రి నేను ఫోన్ చేశా కదా నీకు, రాత్రి నేను తిట్టా కదా, తిడితే నువ్వు యాక్ట్ చేయాలి కదా దాని మీద. నిన్న చెప్పానా? రాత్రి మీకు చెప్పానా? నేనే దున్నుమన్నా, మీరు ఎందుకు పోయిన ఉండాలన్నదా పోవాలని ఉందా అని అడిగా కదా నిన్ను. నిన్న ఎవరు మాట్లాడింది మరి ఈ నంబర్లో? ఓ సిఏ గారు సిఏ గారిని అంటలేను నేను. ఆ డీటీ ఉన్నాడు చూడు, లైన్లో ఉన్నాడా? నిన్ను తిట్టానా లేదా? నేనా తిట్టినప్పుడు నువ్వు ఆర్డీఓ అని అడగాలి కదా, సార్ తిట్టాడని.
ఆపేసేయండి ఇక. అంటే మనము మా మేనిఫెస్టోలో పెట్టాం, మేము ఎస్సీల భూములు అసైన్డ్ భూములు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకే చెందేటట్టుగా చేస్తాం. తర్వాత ఇప్పుడు వాళ్ళను అప్పటిదాకా మీరు వ్యవసాయం చేసుకోండి, మీ భూములలో ఎట్లయితే తాతల జమానా నుంచి చేస్తున్నారో అట్లనే వ్యవసాయం చేసుకోండి అని చెప్పాను. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా, అమ్మ నువ్వు పంచనామా చెయ్యి, వీళ్ళు తరతరాల నుంచి ఈ భూమి మీద ఉంటున్నారా లేదా నువ్వు వెరిఫై చేయి. ఒకవేళ తరతరాల నుంచి వాళ్ళ భూమి దున్నుకుంటుంటే వాళ్ళను అట్లనే దున్నుకొనియండి, వాళ్ళ దగ్గరికి పోవద్దని చెప్పా. అదే కదా ఇప్పుడు వీళ్ళు దున్నుకుంటుంటే ఈ ఎవడో ఎంఆర్ఓ ఏమైనా ఫోన్ ఇడ పడేసింది, ఆడపోయిందో ఫోన్ ఏమో వాడు ఎవడికో అసిస్టెంట్లకు ఇచ్చింది, ఈడ పోలీసులకేమో వీళ్ళని దున్నుకొనియద్దు పట్టుకపోండి అని ఆ ట్రాక్టర్లందరికీ గుంజుకుపోయినారు ఈ మన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో. ఇది సర్వే నంబరు దావుద్ ఖాన్ గూడ అని. అది ఒకసారి చెప్పండి, ఆ ట్రాక్టర్లు అయితే వదిలిపెట్టమనండి. అవును నాన్న, అవును. మరి నువ్వు ఏదో ఒకటి తేల్చకుండా వీళ్ళని భూమి మీదకి వెళ్ళి ఎట్లా కొడతావు? అది నేనేమంటున్నా, ఇప్పుడు ఆ సబితమ్మ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇది చేసింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మా పాలసీ ఏమంటే వాళ్ళ భూములు వాళ్ళకే చెందాలి. ఎప్పుడు ఇస్తారు? మరి అప్పుడు నువ్వు ఇచ్చి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే దున్నుకోకపోతే మరి వ్యవసాయం చేసుకుంటారు. ఏమైనా ఆడియో గారు చెప్పారు, ఎవరు పోయినరా ఆడియో గారి దగ్గరికి? మీకు అందరికి పంట సర్టిఫికేట్ ఇస్తానట కదా. కలెక్టర్ కూడా చెప్పిండు, నేనే పర్సనల్ గా చెప్పా ఓకే మరి ఆగండి, 2-3 రోజులు ఆగండి. ట్రాక్టర్ అయితే వదిలిపెట్టామన్నాడు సార్. నేను ఇప్పుడు ఏం చేశానంటే నేను సర్వే చేయించా ఇది. అవును లోగోలు పెట్టి తీసుకుంటాం సార్. అయిపోయిందా? కాంగ్రెస్ హయాంలో భూమి లేని బీద ప్రజలకు భూములు దానమిచ్చినాయి కానీ, ప్రభుత్వ భూములు ఉంటే కానీ దున్నుకోండి బతకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళని తొలగించటం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకి మాట ఇవ్వటం జరిగింది, తరతరాల నుంచి మీరున్నారు, మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు, మీ భూములు మీకే చెందేట్టుగా చేస్తాము అని మేము మేనిఫెస్టోలో పెట్టాం.